వాళ్ళు రకరకాల సభలు జరుగుతుంటాయి, వెళ్తుంటారు, పరస్పరం ఆత్మీయ సత్కారాలు చేసుకుంటుంటారు, పోడుకుంటారు. మీరు మహాత్మా అంటే మీరు విశ్వకం అనుకుంటుంటారు. మరి అక్కడ లేని అభ్యంతరాలు అంబట్రాంబాబు ఏమన్నా మైలుపడిపోయారండి? ఓకే, ఆయన రకరకాల కేసులో నిందితుడు, మీకు అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది జక్కంపూడి రాజా గారు ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళారు జ్యోతి నెహ్రూ గారు, అక్కడ లేదు అభ్యంతరం. వంగవీటి రాధా గారు కూడా వెళ్ళినట్టున్నారు, అక్కడ లేదు. ఇక్కడికి వచ్చేప్పటికీ పార్టీ ఒక లైన్ తీసుకొని ఇక మీద ఇట్లాంటివి ఉండొద్దంటే అది కేవలం ఇలాంటి వాళ్ళకే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? మీరు చెప్పే ముందు ఒక పాత విజువల్ ఒకటి చూడాలి. బొత్స సత్యనారాయణ గారును గౌరవ మంత్రి లోకేష్ గారు కలుసుకున్న సందర్భం ఒకసారి చూడండి. అది ఆ విజువల్. వారు పరస్పరం ఆహ్లాదంగా నవ్వుకుంటూ ఆప్యాయంగాను ఆత్మీయంగాను మాట్లాడుకున్నారు. అంటే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు కలుసుకున్నప్పుడే అభ్యంతరాలా, పర్టికులర్ వర్ణాల వాళ్ళు కలుసుకున్నప్పుడే అభ్యంతరాలా, ఇది అందరికీ వర్తిస్తుందా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆలా, రూల్ ఈజ్ మెంట్ ఫర్ వెరీ ఫ్యూఆ? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మీరు విజువల్స్ చూపించారు కదా, నారా లోకేష్ అదేవిధంగా బొత్స సత్యనారాయణ కలిసినప్పుడు, దాంట్లో ఆ అంశము మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయండి. తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా ప్రముఖ వార్తలు వచ్చాయి. ఆ రోజున ఏం మాట్లాడారో తెలుసా అండి? నారా లోకేష్ ఇవి కూడా వేశారు, మాట్లాడినటువంటి అంశాలు కూడా వేశారు. నారా లోకేష్ అడిగారు, ఎవరు బొత్స సత్యనారాయణ అడిగారు, ఏమని, ఏంటి సార్, ఏంటి మీరేదో తగ్గినట్టు కనిపిస్తున్నారు, ఏమన్నా లావు తగ్గారా మీరు, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా అని అడిగారు. అడిగితే బొత్స సత్యనారాయణ ఏం చెప్పారు అని అంటే, లేదు లేదు, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను అని చెప్పాడు. అయితే మరి మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు మండలికి రావాలి, మీరు బాగా మాట్లాడాలి మా ప్రభుత్వమేనా అని అన్నారు లోకేష్. ఇవన్నీ తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చినటువంటి వార్తలే. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఇలాంటి వార్తలు వచ్చాయి. మరి అదే బోండా ఉమామహేశ్వరరావు అదే విధంగా అంబట్రాంబాబు కలిసినప్పుడు ఇదే మీడియాలో, ఏది తెలుగుదేశం అనుకూల మీడియాలో, అయ్యో బాబు అని గుడ్డలు పాపుకుంటూ, ఏంటి అంబట్రాంబాబు కలవటం ఏంటి, ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులతో కలిస్తే ఏమైపోయింది, కార్యకర్తలు ఏమనుకుంటారు అని మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే ఇందాక దుర్గా ప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు, అందుకని ఈ మాట చెప్తున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు కార్యకర్తల అభిప్రాయాలు దెబ్బతినకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మా పార్టీ రెస్పాండ్ అయింది అని చెప్పారు. అంటే అయ్యా, మీ మీడియాలో మీకు సంబంధించినటువంటి మీడియాలో కొంతమంది కలిస్తేనేమో ఆహా ఓహో అని పొగుడుతుని, కొంతమంది కలిస్తేనేమో అయ్యో బాబో ఎలా కలిస్తే ఎలా అని చేస్తాను. దాన్ని బట్టి మీరు అప్పుడు ఎవరి మీద ఏం చేయాలి, గౌతు శిరీష లేకపోతే పార్థసారథి ప్రస్తావన కూడా తెచ్చారు కదా ఇప్పుడు ఇందాక దుర్గా ప్రసాద్ గారు కూడా. మరి ఆ విషయంలో కూడా మీడియా గగ్గోలు పెట్టింది. ఎవరు, మీ తెలుగుదేశం అనుకూల మీడియాలే. అయ్యో బాబు జోగి రమేష్ తో కలిస్తే ఎలా అని చెప్పేసి గగ్గోలు పెట్టింది. గగ్గోలు పెడితే వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. నేను అడుగుతాను, నాకు తెలిసండి 99 ఛానల్ చైర్మన్ గారి వాళ్ళ అబ్బాయి సంబంధించినటువంటి మ్యారేజ్ లో నేను అనుకుంటా మొన్నే ట్రిపుల్ ఆయన భుజం మీద చెయ్యి వేసి మరి భుజం మీద ఆప్యాయంగా అంబట్రాంబాబుతో మాట్లాడినటువంటి విజువల్స్ ఇవి కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత అదేమి మీడియాలో రాయాల ఎందుకు మరి ట్రిపుల్ వాళ్ళకి ఆ విధంగా మరి అనుకున్నాను. ఆయన నేను ఎక్స్ప్లెనేషన్ అడగలేదే, అదే అంబట్రాంబాబు కదా. అంబట్రాంబాబుతో మరి ఆ విధంగా కలిస్తే ఓకే కదా. ఇంకొకటి నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు ఏ దేంట్లో ఏ మీటింగు, అది సంతోషం మీటింగా లేకపోతే ఇంకో మీటింగ్ అనేది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే విజయసాయి రెడ్డి తారక రత్న చనిపోయినప్పుడు కొన్ని అరగంటకు పైగా మీటింగ్ పెట్టాడు. ఏకంగా మీటింగ్ పెట్టి ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడే బంధం ఏర్పడింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డికి బంధం ఏర్పడింది. ఆ రోజు ఆ ఏర్పడిన బంధం తర్వాత ఆ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ బంధం బలపడింది. ఇప్పుడు ఎక్కడున్నాడు విజయసాయి రెడ్డి? తెలుగుదేశం పార్టీలో లేడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూరంగా వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేనటువంటి ఆ అత్యంత ఆత్మీయుడు వైఎస్ఆర్ విజయసాయి రెడ్డి ఏది తెలుగుదేశం పార్టీకి. ఆయన లిక్కర్ కేసులో నిందితుడుగా ఉంటాడు, ఆయన అరెస్ట్ చేయరు.
వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వాళ్ళు అందరూ విశాఖపట్నం చుట్టూ భూములు కబ్జా చేశారని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు. వాటి మీద కేసులు లేవు, వ్యవహారం లేదు. అయ్యా మీరు మాత్రం కలిస్తే మీకు ఓకే, గాని ఈ విధమైనటువంటి వివక్ష అనేటువంటి మంచిది కాదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది అని తెలుగుదేశం అధినాయకత్వం చూసుకోవాలి. ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ఈ తెలుగుదేశం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలని నేను చెప్తున్నా, వాళ్ళ మంచి కోసమే చెప్తున్నటువంటి అంశాలు. ఇక్కడ ఒకటి ఏంటి అంటే, బోండా ఉమామహేశ్వరరావు ఎవరైతే ముద్రగడ్డ పద్మనాభం సంబంధించినటువంటి సంతాప సభలకు వెళ్ళటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అంగీకరించటం లేదు అనేటువంటి వాదన బలంగా వెళుతుంది. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి మాత్రమే మేము అడుగుతున్నాం అనేటువంటి పాయింట్ వీళ్ళు చెప్పినప్పటికీ కూడా వాదన ఈ అంశం బలంగా వెళుతున్నటువంటి అంశం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ముద్రగడ్డ పద్మనాభం చనిపోయే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చేమో. ఆయనకి ఒక ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాలు కానివ్వండి, ఈ ఉద్యమాలు మిగతా కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ మిగతా ఉద్యమాలు ప్రజాస్వామిక ఉద్యమాలు అనేటివి కూడా కాపు రిజర్వేషన్ల ఉద్యమం అనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం, స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వం అందించారు ముద్రగడ్డ పద్మనాభం. ఆ తర్వాత రాజకీయాల పరంగా ఆయన ఎలా వెళ్ళాడు ఏంటి, ఆ కాపు ఉద్యమాలను ఎలా వదిలిపెట్టాడు, అది వేరే అంశం. అలాంటప్పుడు ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ సంతాప సభలకు వెళ్తేనే అంగీకరించడం లేదు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక వాదన బలంగా వెళ్ళటం అనేటువంటి మంచిది కాదు. రెండోది, ముద్రగడ్డ పద్మనాభ సంతాప సభలో మాట్లాడినటువంటి విషయాల్ని మీడియా చాలా ఎక్కువగా చూపించింది. మీడియాలో వచ్చినటువంటి అంటే వక్రీకరించింది. మీడియా ఎక్కువగా చూపించడం వల్ల మేము మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఆ మీడియా చూపించిందంతా ఇదే నేను చెప్పాను కదా, ఏ మీడియా అనేటువంటి. ఇక్కడ కూడా కులంకి సంబంధించినటువంటి అంశం ఉంది ఇక్కడ మీడియాకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా. మరి అందుకే అలా చూపిస్తున్నారు అనేటువంటిది కూడా తెచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇది కులానికి సంబంధించినటువంటి అంశం, ముద్రగడ్డ పద్మనాభానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ రెండో బలమైనటువంటి ఒక అంశం ఉందండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ బోండా ఉమాకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడిచినటువంటి పరిస్థితి కూడా. ఇది ఎవరో అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏంటి అని అంటే, బోండా ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని థ్రెట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? ఆయన చేసినటువంటిది ఏంటి? ఇప్పుడు కేవలము 2019 ముందు జరిగినటువంటి కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమము, దాని వ్యవహారము, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటిది చెప్పకుండా, అంతవరకే పరిమితం కాకుండా 5 కోట్ల మంది ప్రజల్లో 1 కోటి మంది కాపులు ఉన్నారు, బీసీ ఓసీ కాపులు ఉన్నారు. వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ప్రభుత్వాలు మారతాయి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాపులను విస్మరిస్తే, మాలాంటి వాళ్ళని విస్మరిస్తే, మాలాంటి